రేపల్లె కౌలు రైతులకు భూ యజమాని సంతకం నిబంధన తొలగించి గ్రామ సభల ద్వారా సీసీఆర్ కార్డులు ఇవ్వాలని రేపల్లె నియోజకవర్గం పరిధిలో కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు మోటార్ సైకిల్ ద్వారా ప్రచార యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు సమస్యలు పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కమిటీలు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కౌలు రైతులు యాత్రలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో రేపల్లె మండలం ఊలుపాలెం, నల్లూరిపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరం, చాట్రగడ్డ, పెనుమూడి, పేటేరు, బేతపూడి గ్రామాల్లో నిర్వహించటం కౌలు రైతుల యాత్ర జరిగింది. ఈ యాత్ర సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ మాట్లాడుతూ సీసీఆర్ కార్డు భూ యజమాని సంతకం నిబంధన తొలగించాలి, గ్రామ సభల ద్వారా సీసీఆర్ కార్డులు ఇవ్వాలి, కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వాలి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలంటే ఇప్పుడున్న సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేసి 2011 ఎల్ఈసీ చట్టాన్ని తిరిగి అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ మహా ఉద్యమంలో కౌలు రైతులు అందరూ పాల్గొనాలని కౌలు రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 100% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు వ్యవసాయం లాభదాయకంగా లేకపోయినా దళిత, వెనుకబడిన తరగతుల వారు, ఇతర కులాల్లోని భూమి లేని పేదలు కౌలుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, దుక్కి, దమ్ము, ట్రాక్టర్ కిరాయిలు, కోత, పోత, మిషన్ కిరాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. అధికంగా అకాల వర్షాలు, తుఫానులు నోటికి వచ్చిన పంటను పాడు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం పంట కాలువలు బాగు చేయించడం లేదు. కౌలు వ్యవసాయం గిట్టుబాటు కాక, పెట్టుబడికి ప్రభుత్వం బ్యాంకుల్లో అప్పులు రాక అప్పులు పాలై కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సొంత రైతులే గిట్టుబాటు కాక వ్యవసాయాన్ని వదిలివేస్తుంటే కౌలు రైతులే ప్రజలందరికీ ఆహారాన్ని అందించే బాధ్యత తమ భుజాలపై పెట్టుకున్నారు. రైతాంగం అనేక పోరాటాలు చేసి 2011లో ఎల్ఈసీ చట్టాన్ని సాధించుకుంది. కానీ 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాత కౌలు చట్టాలను రద్దు చేసి కార్డుకు యజమాని సంతకం తప్పనిసరి చేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీనితో భూ యజమానులు సంతకం పెట్టడానికి ముందుకు రావడం లేదు. అందువలన కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వం తమ టార్గెట్ పూర్తి చేసినట్లు ప్రతి ఏడాది చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు బి అగస్టిన్, సిహెచ్ మణిలాల్, పి మనోజ్, కె గోపి, వి మావో, కె రమేష్, డి బాబురావు, జి రాహేలు, కెవి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కౌలు కార్డు అనే నిబంధన పెట్టింది. మీరు చిత్తశుద్ధితో ఎన్నికల్లో చాలా మెజార్టీతో గెలిచారు. కౌలు రైతుల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గత ప్రభుత్వం నిబంధన పెట్టిందో రైతు ఆమోదం అనేది ఆ నిబంధన తీసేసి ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రతి ఒక్క కౌలు రైతులకు కూడా రైతుతో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తున్నారనే నేపంతో ఖచ్చితంగా కౌలు కార్డు ఇవ్వమన్నాం. అలాగే కౌలు కార్డు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కూడా బ్యాంకు లోన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కౌలు రైతుల్ని అవేర్నెస్ తీసుకొచ్చే దానిలో భాగంగా ఈరోజు ఈ రేపల్లె నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పర్యటిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుని సమీక్షించి ఖచ్చితంగా కౌలు రైతులందరికీ న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. అందులో భాగంగానే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ రేపల్లె నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డెల్టా ప్రాంతంలో రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి